హలో హాయ్ వెల్కమ్ టు విజయ్ వెంకట్ బ్లాగ్స్. ఈరోజైతే నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మా ఇంటి దగ్గర ఉన్న ఆంటీ ముస్లిమ్స్ వాళ్ళది మ్యారేజ్ అంట. ఆంటీ వాళ్ళది కొడుకుదనమాట మ్యారేజ్. నాకు కూడా తమ్ముడు లాంటి వాడు అనమాట. బాగా మంచిగా ఏదైనా పలుకుతూ ఉంటాడనమాట. మంచి అబ్బాయి అనమాట. మ్యారేజ్ అయితే రాయచోటిలో జరుగుతుందనమాట. రాయచోటికి అయితే వెళ్తున్నాము మేము ఇప్పుడు. అంతా ఘాట్ సెక్షన్ అండి. ఎంత అసలుకి ఎర్లీ మార్నింగే అయితే రెడీ అయిపోయామన్నమాట. ఘాట్ సెక్షన్ ఎంత బాగుందో చూడండి. ఈ కొండలపైన వెళ్తుంటే చాలా బాగుంది కదా, కానీ చాలా డేంజర్ ప్లేస్ అండి ఇది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చాలా బాగుందన్నమాట. ఇప్పుడైతే వెళ్తున్నాం కానీ మేమైతే కళ్యాణ మండపం దాటి వెళ్ళిపోయామన్నమాట. ఆ కళ్యాణ మండపం కోసం మళ్ళా కొంచెం వేరే వాళ్ళని అడిగి కొంచెం ముందుకు వచ్చి మళ్ళీ కళ్యాణ మండపంకి అయితే వచ్చేసామన్నమాట కనుక్కొని. తర్వాత అయితే మేము టిఫిన్కి అయితే వెళ్ళామన్నమాట. టిఫిన్ అయితే చేస్తున్నాము. ఆంటీ ముందు టిఫిన్ తినండి త్వరగా అని చెప్పిందనమాట. టిఫిన్కి అయితే కూర్చున్నాము. మా లిష్గాడ్ అయితే ఏమేమి తింటున్నాడో చూపిస్తాను. కళ్యాణ మండపం దాటుకొని పోయినాము, ముందుకు పోయినాము. మళ్ళీ నీకు ఫోన్ చేసిన 2 సార్లు ఎద్దకు పోయేసరికి చాలా కొన్ని వేయండి చాలు. ఇంకా మళ్ళీ అక్కడ ఇటు సైడ్ ఉండరని చెప్పి మళ్ళా వస్తే హాయ్ చెప్పు ఆంటీ. టాటా చెప్పు. టాటా నేనే వీడియో తీస్తాను. ఇప్పుడు చూపించాను కదా, నాతో మాట్లాడుతుంది కదా, ఈ ఆంటీ వాళ్ళ కొడుకుదే అనమాట మ్యారేజ్. ఆంటీ టిఫిన్ చేస్తూ ఉన్నారు మేము వచ్చేసరికి. తర్వాత ఆంటీ టిఫిన్ చేసి అయితే వచ్చారనమాట. మేము టిఫిన్ తినడానికి కూర్చున్నామన్నమాట. అందుకే ఈ ఆంటీ వాళ్ళ కొడుకే అనమాట మ్యారేజ్ అయ్యేది అబ్బాయికి. అమ్మాయి వాళ్ళది వచ్చి రాయచోటి అండి. బాగా ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను, మధ్యలో మాట్లాడుతున్నాను అనమాట. తర్వాత అయితే నేను టిఫిన్కి ఏమేమి పెట్టుకున్నానో అయితే చూడండి. పరోటా, కోడిగుడ్డు కర్రీ అది, తర్వాత వచ్చి కలర్ రైస్, తర్వాత వచ్చి వడియాలు ఆ పక్కన ఉండేటివి అయితే వడియాలు, తర్వాత అయితే వంకాయ పప్పు. ఇవి అయితే తినేతలకే నాకు ఫుల్ అనిపించేసేసింది. ఆడికి చాలా అని చెప్పాను. కాసుమని నేనే వీడియో తీసానా కాదు. ఇప్పుడు వచ్చాడు కదా, మాట్లాడుతున్నాడు కదా, ఈ అబ్బాయి పెళ్ళి కొడుకు అనమాట. నైట్ అంతా ఫంక్షన్లో ఫుల్ బిజీ అనమాట. నైట్ అంతా నిద్రలేదు, పాపం టైర్డ్ అయిపోయి ఉన్నాడు. తర్వాత అయితే ఇక్కడ చూపిస్తున్న ఆంటీ వచ్చి మా ఆంటీ వాళ్ళ చెల్లెలు అనమాట. పెళ్ళి కొడుకుకి పిన్ని అవుతుంది అనమాట. ఈ ఆంటీకి నేనంటే భలే ఇష్టమే యాజ్ యూజువల్. ఇంక ఇదంతా మీరు చూసిందే అనమాట. ఆంటీ నాకైతే హారాలన్నీ వేసి వీడియో తీయించుకో నీకు బాగుంటుంది అని అయితే వేస్తానమాట. వద్దా ఆంటీ అని అంటే కూడా వినలేదనమాట. మేము అంత క్లోజ్గా ఉంటాం అనమాట. చాలా బాగా చూసుకుంటుంది ఆంటీకి. నేనంటే చాలా ఇష్టం అనమాట. కొన్ని సందర్భాలలో నాకైతే చాలా కష్టాలు బాధలో చెప్పలేను, కానీ నాకైతే తీరని కోరిక అయితే ఒకటి మిగిలిపోయిందనమాట. అది చాలా బాధపడేదాన్ని అనమాట. ఆంటీ అయితే ఒకటే మాట చెప్పారు, నీకు అన్నీ నెరవేరుతాయి చూడు నేను చెప్తున్నాను అని అయితే చెప్పారనమాట. నాకైతే నీ గురించి నేను కూడా ప్రేయర్ చేస్తాను అని చెప్పారనమాట. తర్వాత ఆంటీ నా కోసం మక్కా నుంచి ఖర్జూరం అయితే తీసుకొని మరీ తెచ్చి ఇచ్చిందండి. అట్లా బాధపడద్దు, అట్లా ఉండకూడదు అని అయితే ధైర్యం చెప్పారనమాట. చివరికి అయితే నా కోరిక అయితే నెరవేరిందనమాట. చాలా ఒక మదర్ లాగా చూసుకుంటారనమాట. తర్వాత అయితే మేమైతే ఈ పెళ్ళికి అయితే ఈ గిఫ్ట్ తీసుకున్నాము. తర్వాత అయితే పెళ్ళికి కుక్కర్ అయితే గిఫ్ట్గా తీసుకున్నాను అనమాట. ఈ ముస్లిమ్స్ మ్యారేజ్ అయితే నేను కూడా ఇదే అండి ఫస్ట్ టైం చూడడము. వీళ్ళ నికా అయితే మసీదులో జరిగి ఇక్కడికి వస్తారనమాట. ఇది నాకు ఫస్ట్ టైం అనమాట చూడడం. తేజు విషు తర్వాత అయితే ఇక్కడైతే మేము భోజనానికి అయితే వచ్చేసామన్నమాట. భోజనానికి
భోజనం చేయడానికి కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇంకా స్టార్ట్ కాలేదనమాట. కానీ మేము ముందే వచ్చి కూర్చొనేస్తున్నాం అనమాట. కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. మేమిద్దరం కలిసినామంటే ఇంకా మాటలన్నమాట. మధ్యలో గ్యాప్ ఉండదన్నమాట. నాన్ స్టాప్ అనమాట. కాదండి, కాదు, పెళ్లి కొడుకు దర్బార్ అయితే దీంట్లో కర్రీ. నేనైతే ఎక్కువ ఏం తినలేదనమాట. సింపుల్గా ఇలా పెట్టించుకున్నాను. మార్నింగ్ తినిందే నాకు హెవీగా అనిపించింది, అందుకే సింపుల్గా ఇలా పెట్టించుకున్నాను అంతే. ఇక్కడ ఆంటీ ఆ పాపతో ఎంత బాగా చెప్పిస్తుందో చూసారా. అన్నం తిన్నావా చెల్లి, నువ్వు తిన్నావా అని. భలే బాగుంది కదా. చేసుకోండి. విజయ వెంకట్ బ్లాగ్స్. హాయ్, బై బై.